హాయ్ అండి. నమస్తే. నేను మీ స్పెషల్ ఎడ్యుకేటర్ డిఎస్వి లక్ష్మి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు టీచ్ ఆటిజం కిడ్స్. ఎవరైతే ఆటిస్ ఆటిస్టిక్ లక్షణాలు ఉన్న స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఎడ్యు ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇవ్వాలి. కాగ్నిటివ్ లెవెల్స్ అనేవి సరిగా ఉండవు కాబట్టి వీళ్ళు రిసీవింగ్, మనం చెప్పేది ఏదైతే విషయం ఉందో వాళ్ళు రిసీవింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుందండి. మనం చెప్పేది అంటే వాళ్ళ ఆలోచన అనేది వేరే విషయాల మీద వెళ్తూ ఉంటుంది. మనం చెప్పేది త్వరగా గ్రాస్పింగ్ చేయలేరు. అందుకని వీరికి ఏంటంటే మదర్ టంగ్ లోనే, మన మాతృభాషలోనే వీళ్ళకి ఎక్కువ సార్లు రిపిటేషన్ చేపిస్తూ ఉండాలి. రిపిటేషన్ అనేది ఎలా ఎలా ఉంటుంది అని అంటే ఒకటే 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 అక్షరాన్ని వీళ్ళు నేర్చుకుని దాన్ని గుర్తు పెట్టుకుని ఉండడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఈ ఆటిజంలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది ఉంటుంది. మైల్డ్లో ఉన్న పిల్లలు అంటే ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న పిల్లలు, ఐక్యూ లెవెల్ ఐక్యూ లెవెల్ 40 లోపల ఉన్న పిల్లలు, నెక్స్ట్ 80 లోపల ఉన్న పిల్లలు, ఇలా 100కి తక్కువలో ఉన్న పిల్లలు. ఈ 100కి తక్కువ ఉంటే ఈ ఆటిస్టిక్ లక్షణాలు ఉన్నట్టండి. అంటే వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ అని తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు త్వరగా గ్రాస్పింగ్ చేయలేరు. ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతూ ఉంటారు. ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేపిస్తూ ఉండాలి. ప్రతిరోజు అదే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టే విధంగా చెప్తూ ఉండాలి. ఈరోజు ఆ అనే లెటర్ రాయిపించామనుకోండి, వాళ్ళకి ఆ అనే లెటర్ వచ్చేసిన తర్వాత ఆ మీద ఉన్న పదాలు కానీ, ఆ మీద ఉన్న పదాల పిక్చర్స్ కానీ, రియల్ ఆబ్జెక్ట్స్ కానీ చూపించి వాళ్ళు గుర్తు పెట్టుకునే విధంగా చెప్పాలి. ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కానీ, లేకపోతే ఏదైతే మనము లెటర్ నేర్పిస్తున్నామో ఆ లెటర్కి సంబంధించిన రియల్ ఆబ్జెక్ట్స్ అంటే మోడల్స్ కానీ అలా ఏమైనా ఉంటే అవన్నీ చూపించాలి. చూపించడం ద్వారా వాళ్ళు త్వరగా అంటే వాళ్ళ ఆలోచన శక్తి అనేది మారుతుంది. చూపించడం ద్వారా వాళ్ళు కళ్ళ ద్వారా చూడడం ద్వారా వాళ్ళకి ఎక్కువసేపు గుర్తుంటుంది. ఏదైతే మనము చెవుల ద్వారా విన్నది, కళ్ళ ద్వారా చూసింది వాళ్ళకి ఎక్కువసేపు గుర్తుంచుకుంటారు. మనం ఎంతసేపు మాట్లాడించినా ఇప్పుడు మాట్లాడతారు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఏం మాట్లాడాము అని మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళని చెప్పమంటే మళ్ళీ చెప్పలేరు. మళ్ళీ మనం గుర్తు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా పిల్లల యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఈ ఆటిజంలో కంటిన్యూగా రిపిటేషన్ చేపిస్తూ ఉండాలి. కంటిన్యూగా వాళ్ళకి ఈరోజు కలర్స్ పేర్లు చెప్పామనుకోండి, కలర్ల పేర్లు చెప్పాము, రేపటికి మళ్ళీ మర్చిపోతారు. అంటే ఒక్కటే కలర్ తీసుకుని ఆ ఒక్క కలర్ మీద ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఒక కలర్ తీసుకుని ఆ కలర్ మీద ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అనుకోండి, నేర్పించామనుకోండి, వైట్ కలర్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వైట్ కలర్ లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏమిటి, లేకపోతే వైట్ కలర్ లో ఉండే రకరకాల పనిముట్లు కానీ, వైట్ కలర్ లో ఉండే ఏవైతే మనం బుక్, పేపర్, వాల్, బయట ఇంకేమన్నా రియల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చూపించడం ద్వారా వాళ్ళు ఆ వైట్ కలర్ లో ఉండేది ఏంటి, వైట్ కలర్ లో ఎక్కువగా రోజు మనం చూసేది రైస్ అన్నము ఉడికించినప్పుడు కానీ, లేకపోతే షుగరు, సాల్ట్, ఇవన్నీ వైట్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఈ రకరకాల పదార్థాలు అంటే మనం డైలీ చూసే వస్తువులు ఏదైనా వాళ్ళకి గుర్తుండేటట్టు చెప్పాలి. చెప్పడం ద్వారా వాళ్ళు త్వరగా అర్థం చేసుకుని రోజుకొక కలరు, ఈరోజు వైట్ నేర్పించాము, రేపు బ్లాక్ నేర్పిస్తాము, ఎల్లుండు బ్లూ, అలా రోజుకొక కలరు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం చెప్తూ ఉండాలి. మళ్ళీ ఇవే 1 వీక్ దాకా ఇవే రిపిటేషన్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ రిపిటేషన్ చేస్తూ వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయ్యేదాకా మనం కలర్ చూపించగానే ఇది పచ్చ కలరు,
ఇది గ్రీన్ కలరు, ఇది వైట్ కలరు అని ఐడెంటిఫై చేసేదాకా చెప్పిస్తూనే ఉండాలండి. ఇలా ఆటిజం పిల్లలకి ఈ విధంగా నేర్పించాలి. నెక్స్ట్, ఈరోజు మనము ఏదైనా ఒక పోయం నేర్పించామో, లేకపోతే పద్యం చెప్పామో, ఏదైనా నేర్పించాము, పాట పాడించాము, అదే పాట మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. ఇలా గుర్తు చేయడం వల్ల మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా చిరాగ్గా ఉన్నారు అని అంటే వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం ఆపేసేయాలి. మనము వాళ్ళని ఫోర్స్ చేసినప్పుడు, లేకపోతే ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. పైగా కొట్టడం వలన, తిట్టడం వలన, లేకపోతే ఎక్కువగా ఫోర్స్ చేయడం వలన బ్రెయిన్ లో ఉన్న నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడడం వల్ల వాళ్ళు ఇంకొంచెం ఆటిస్టిక్ లక్షణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆటిజం అనేది న్యూరోలాజికల్, అంటే బ్రెయిన్ కి అండ్ నర్వ్ సిస్టమ్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఆ లెవెల్లో స్ట్రెస్ కానీ ఎక్కువ పెట్టడం వలన ఇంకా లక్షణాలు అనేవి ఎక్కువ అవుతాయి. వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు యాక్టివిటీస్ చేయించాలి ఖచ్చితంగా. యాక్టివిటీస్ తో పాటు కొంచెం ప్రేమగా మాట్లాడడం, ఎమోషన్స్ ని చూపించడం, అవన్నీ చేస్తూ ఉంటే త్వరగా ఈ ఆటిస్టిక్ లక్షణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. మైల్డ్ లో మోడరేట్ లో ఉన్న వాళ్ళని కొంచెం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సివియర్ లో ఉన్న వాళ్ళకి మాత్రము, సివియర్ ఆటిస్టిక్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము అది 1 నుంచి 2-3 డిజబిలిటీస్ కింద, అంటే మల్టిపుల్ డిజబిలిటీస్ కింద మారే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు రిసీవింగ్ చేసుకునే కెపాసిటీని బట్టి, అంటే మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా మనల్ని అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందండి. కానీ మనం చెప్పే విషయాన్ని చిరాగ్గా వినకుండా డిస్టర్బ్డ్ గా ఉంటే మాత్రం వాళ్ళని కొంచెం మెల్లమెల్లగా, అంటే వాళ్ళకి కావాల్సిన బిహేవియర్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ స్కిల్స్ కానీ, స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ కానీ ప్రతి ఒక్కటి నిదానంగా చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆటిస్టిక్ లక్షణాలు ఉన్న పిల్లలకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంటే సివియర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. డిజబిలిటీస్ అన్ని డిజబిలిటీస్ లోకి వెళ్ళా ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలండి. మిగతా డిజబిలిటీస్ ఉన్న పిల్లల కన్నా వీరికి ఎక్కువ శ్రద్ధ అవసరం. అంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పీర్స్ కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ ఎవరైనా సరే వీళ్ళ విషయంలో ఎక్కువ ఆలోచన చేయాలి. ఒక్కొక్కరు ఆలోచన అంటే అందరూ ఆటిస్టిక్ పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఉండరండి. వాళ్ళు మైల్డ్ లో ఉన్న, మోడరేట్ లో ఉన్న, సివియర్ లో ఉన్న అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అందరికీ సేమ్ ప్రాబ్లం అయితే ఉండదు. అందరూ ఒకటే విధమైన ఆటిస్టిక్ లక్షణాన్ని కలిగి ఉండరు. కొంతమందికి ఐ కాంటాక్ట్ ఉండదు, కొంతమందికి ఐక్యూ లెవెల్ సరిగా ఉండదు, ఇంకొంచెం మందికి ఏంటంటే బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి బిహేవియరల్ ఇష్యూస్ ఉండవు. ఇలా రకరకాలుగా ఉంటారండి. వీళ్ళని మనం బేస్ చేసుకుని మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి ప్లీజ్. స్పెషల్ ఎడ్యుకేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా కానీ కామెంట్ చేయండి.